తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని భూపాలపల్లి బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర హరీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తన జీవితం చివరి వరకు తెలంగాణ ఊపిరిగా జయశంకర్ సార్ జీవించారని, తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగిన సమయంలో అడుగడుగునా వాటిని తిప్పికొడుతూ ఉద్యమాన్ని నడిపించిన మహనీయుడు జయశంకర్ సార్ అని వారి ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 92వ జయంతి వేడుకలు భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గౌరవనీయులు ఆచార్య జయశంకర్ గారు మా యొక్క తెలంగాణ సిద్ధార్థకర్త, అట్లాగే తెలంగాణ మా మహానాయకుడిని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దిశ నిర్దేశం చేసిన వాటిలో ముఖ్యులు, అగ్రగణ్యులు జయశంకర్ సార్ గారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన 1952 నాన్ ముల్కీ ఉద్యమం నుండి ఏదైతే మొదలు జరిగినటువంటి తెలంగాణ వ్యతిరేక చర్యలలో మొదటి చర్య అయినటువంటి నాన్ ముల్కీ ఉద్యమంలో మొదలైనటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త గారి యొక్క శైలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతలో ప్రతి అడుగడుగున వారు ఉన్నారనడంలో ఏది తెలంగాణ ప్రతి ఇంటిలో వారి యొక్క చైతన్యం ఉండడంలో ఎటువంటి ఆలోచన కానీ అతిశయోక్తి కానీ లేదు. ముఖ్యంగా 1969లో జరిగినటువంటి తొలి దశ ఉద్యమంలో అమరులైనటువంటి వారు కూడా ఉండాల్సిన వారు కొద్దిలో మిస్ అయ్యి అదే మలి దశ ఉద్యమంలో ఏదైతే నాన్ ముల్కీ ఉద్యమం కానీ తొలి దశ ఉద్యమం కానీ ఎక్కడెక్కడైతే తెలంగాణకి అన్యాయం జరుగుతున్న ప్రతి కమిషన్లో వారు తెలంగాణకి జరిగినటువంటి అన్యాయాన్ని ఆంధ్ర పాలకులు, రాయలసీమ పాలకులు ఎట్లా అయితే తెలంగాణని అడుగడుగున జనజీవనాన్ని ఎట్లయితే తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లయితే చంపుకుంటూ వచ్చిందో వాళ్ళు ఇటు అమెరికాల సభ జరగని, ఢిల్లీలో సభ జరగని, వేరే ప్రపంచ ఆస్ట్రేలియాలో సభ జరగని ఎక్కడైతే తెలంగాణ వారి యొక్క అందరినీ కూడా ఏకీకరణ చేసేటువంటి కార్యక్రమంలో వారు ముందుండి నడిపించిళ్ళు. పేద కుటుంబంలో పుట్టిళ్ళు, తెలంగాణనే ఊపిరి, తెలంగాణనే ఆశ, తెలంగాణనే శ్వాసగా బతికిళ్ళు. కేవలం నా కుటుంబం అంటే ఈ తెలంగాణనే నా కుటుంబం అనుకొని వారు బతికున్నంతకాలం కూడా తెలంగాణ కోసం నా కుటుంబం ఏమొద్దు, నాకు పెళ్ళి వద్దు, ఏదొద్దని తెలంగాణ కోసమే జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ గారు. వారి యొక్క ఆశయాల సాధన కోసం మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేమందరం కూడా వారు చూపించినటువంటి ఆశయాలను కొనసాగిస్తూ పోతూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ యాస మీద జరిగిన దాడి, తెలంగాణ భాష మీద జరిగిన దాడి, తెలంగాణ సంస్కృతి మీద జరిగిన దాడి, తెలంగాణ పండుగల మీద జరిగిన దాడి, ఏ ఒక్కటి కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా మనకి ఇంగ్లీష్ రాదని మన యొక్క నాగరికతలో వారి దగ్గర ఆలోచన విధానం ఉన్నది, మన దగ్గర నైజాం సంస్కృతి ఉన్నదని కేవలం మన యొక్క అస్తిత్వాన్ని దుర్మార్గపూరితంగా అప్పుడున్నటువంటి పాలకులు కానీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మన యొక్క తెలంగాణని పూర్తిగా నాశనం చేసేటువంటి చర్యలు చేపట్టింది. దీన్ని అడుగడుగున ఎండగట్టి అడుగడుగున నడిపించినటువంటి నాయకుడు మన యొక్క ఆచార్య జయశంకర్ సార్ గారు. మరొకసారి చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చినాక ఎవైతే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి తెలంగాణ ఏదైతే విధ్వంసాన్ని, ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని పూర్తిగా అరికడుతూ మళ్ళీ ఈ 5 సంవత్సరాల పునర్నిర్మాణంతో పాటు రాబోయే 5 సంవత్సరాల పునర్నిర్మాణాన్ని, తెలంగాణని భవిష్యత్తు ఆచరణ కోసం మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకుపోతుందని